హలో గైస్, నేను మీ గ్లోబల్ గేమర్ అగైన్. ఇప్పుడు మనం రోడ్ టు మాస్టర్ అంటే మనం సిఎస్ ర్యాంక్ ఏదైతే ఉందో అది ఆడుతున్నాం. ఇప్పుడు సిఎస్ ర్యాంకుడ్లో మనం మాస్టర్కి వెళ్ళడానికి ఆడటం. 2 మ్యాచెస్ ఆడడం, రెండు గెలుద్దాం ట్రై చేస్తాను నేనైతే. అట్ ది సేమ్ టైం ఈవెంట్స్ కూడా టిప్పేద్దాం. సో మనం వచ్చేసి 3rd లెవెల్ ఆఫ్ ప్రైమ్లో ఉన్నాం. సో మ్యాచ్ స్టార్టెడ్ అట్ కల్హరి. సో మనం వచ్చేసి ఇన్ఫినిటీ గ్లూమ్ అయితే తీసుకుంటాం, గ్లూ వాల్. ఎందుకంటే మనకి గ్లూ వాల్ లేనప్పుడు ఇంపార్టెంట్ టైమ్స్లో డ్యామేజ్ని బట్టి మనకి అది వస్తుంది. ఇన్ఫినిటీ అదొక ఉంటుంది, ఒక 30 సెకండ్స్ 50 సెకండ్స్. దాంట్లో మనం గ్లూ వాల్స్ వేసుకుంటూ ఉండొచ్చు. నేనే ఇప్పుడు మనం USP2 తీసుకున్నాం. ఫస్ట్ రౌండ్ స్టార్ట్స్ అనమాట. అండ్ మనకి వచ్చేసి చాలా బాగుంది ఇంటర్ఫేస్ కూడా. సో లెట్స్ గో. ఇక్కడి నుంచి బయటికి వెళ్దామా? ఓహో గ్లిచ్చా, వద్దులే, మన స్లోగా వెళ్దాం. ఓకే, ఈ నుంచి ట్రై చేద్దాం. సో గాయ్స్, అక్కడ మనకి వచ్చేసి డ్యామేజ్ పట్ట ఇప్పుడు పడాలి. పట్టండి నాకు పట్టండిలే. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైనా ఎనిమిస్ ఉన్నాయి. ఇక్కడ నా పక్కన ఎవరు వచ్చారా బయటికి? అక్కర్లా అర్థమైసా? అయిపోయింది. ఎవరు వెన్నుపోటు పొడిచిన ఎర్రి వెనక నుంచి వచ్చాడు గాయస్. వెనక నుంచి వచ్చి సైడ్తో కొట్టు, నీకుంది రాదు. ఈసారి నేను ఎట్లయినా టాప్లోకి వస్తా. సో వాడు వచ్చి సైడ్తో కొట్టి చంపేశాడు. సో నన్నే ఫస్ట్ అడిగాడు. ఫస్ట్ వెన్నుపోటు వెనక నుంచి. సో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేస్తే నాకు ఛానల్ ఉందని చాలామంది తెలిసి. దాని త్వరలో మనం ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ M500 మనోడికి వచ్చేసి బాగానే హెడ్లు పట్టన్నాయి. మిస్టర్ హనీ హంట్. సో ఇప్పుడు మనోడు ఏమైనా నాక్ అయిపోయాడు. సో మనోడు ఎక్విప్డ్ స్కిన్స్లో వచ్చేసి పెద్ద ఏం లేవు మరి. ఓకే, ఈ మ్యాచ్ గెలిచేటట్టే ఉన్నాం. ఇంకో 2 ఉన్నారు. నో ఓడిపోవటం తెలుసు. షిట్ మ్యాన్. సో ఫస్ట్ రౌండ్ వాళ్ళు గెలిచారా అని సెకండ్ రౌండ్ G36 తీసేసుకున్నాం. అసల్ట్ సూపర్ ఉంటుంది ఈ గన్ను కూడా. రేంజ్ అంటే మనకి లైక్ లాంగ్ రేంజ్ గన్స్, అసల్ట్ అంటే షార్ట్ రేంజ్ గన్స్, అంటే సబ్మిషన్ గన్స్. సో మన ఫ్రీ ఫైర్ మామ వచ్చి టాప్ క్రిమినల్ బండిల్ కూడా తెచ్చాడు. సో అది స్పిన్ చేయాలో వడ్డాను నేను. ఇంకా చేసావు 2 స్పిన్లు, లక్ బాగా, ఇంకా గమ్ముగా ఉందంటే. సో మన గ్లోబల్ కూడా నా పైన ఉన్నాడు. ఈగల్ అంటేనే గ్లోబల్ అంటేనే ఈగల్. సో ఇక్కడ నాకు ఎక్కడో డ్యామేజ్ ఉంటాను. ఓకే ఏదేముందో సూపర్ మెడ్ ఇన్హేలర్. సో లెట్స్ గో. హెడ్ ఓపీ షార్ట్ పడింది మామ. లెట్స్ సీ. ఓకే, యాజల్ట్లో పెట్టుకొని కూడా కొట్టేసి. అండ్ మీ దగ్గర MP5 ఫస్ట్ చిప్. ఓకే, సింగిల్ చిప్ ఉంది. అక్కడ వెనక ఎవడన్నా ఉన్నాడా? అట్ట అనిపిస్తుంది. వెనక ఎవరు లేరా? నాకు అయిపోయాలండి. సో చూసా కదా, 94% వచ్చింది ఇన్ఫినిటీ గ్లూ. మళ్ళీ రేంజ్ పెట్టాను నేను. ఇక్కడైతే లేడు. దొరికాడు. నన్ను కొట్టినాడే నాకు హెడ్. అది కూడా బ్రో చూడాలి. సో అయితే చూసుకోలేడు. సో రౌండ్ 3 అగైన్, 3rd రౌండ్. ఈసారి MP5 తీద్దామా? సో MP5 తీసాము విత్ ట్రిపుల్ చిప్. అట్ ది సేమ్ టైం మన గ్లూ వాల్స్ అక్కర్లేదు, ఎందుకంటే ఇన్ఫినిటీ గ్లూ వాల్ యాక్టివేట్ అయిపోయింది. బట్ నేను ఎక్కడ వాడాలో అక్కడ వాడదాం. సో MP5 విత్ ట్రిపుల్ చిప్. లెట్స్ సీ.
బ్రో 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 వచ్చేసాడు. నాక్ ఫస్ట్ రౌండ్లో నన్ను కొట్టినోడికే 2 మాలు దింపిన. సో వీటి దగ్గర కూడా పెద్ద లూట్ ఏం లేడు. సో ఓకే అగైన్ మనోడు తీసుకుని వెళ్ళాను కిల్లు. సో మనం తీసుకోవాలి. ఇంకా ఇటు పక్క ఎవరైనా ఉన్నాడు ఈ ఊర్లో ఖాళీగా ఉన్నాడు. అండ్ మనకిటే పైన ఏమైనా ఉన్నాడా అని డౌట్. ఒకసారి చూద్దామా. కనిపించినావురా. సో ఫాస్ట్గా రప్ప అని పైకి వెళ్ళిపోవడం. దొంగ కనిపించినాడు నాకు. జర ఫాలో కొట్టప్ప డొరా, సబ్స్క్రైబ్ కొట్టప్ప డొరా, లైక్ కొట్టప్ప డొరా ప్లీజ్. ఓపి కమాన్ గాయ్స్, దీనికోసమైనా ఒక లైక్ కొట్టండి. మనం మెయిన్ ప్లేయర్ అయిపోయాం. మంజు రోలెక్స్ 07. సో అగైన్ ఇప్పుడు మనం తీయాల్సింది ఏం లే. నా దగ్గర SVD ఉంది, MP5 ట్రిపుల్ చిప్ ఉంది, గ్లూ వాల్, ఫ్లాష్ ఫ్రీజ్ అండ్ మష్రూమ్ లెవెల్ 3 ఫర్ ఓరియన్ స్కిల్. సో SVD స్కిన్ వచ్చేసి బాగానే ఉంది, కానీ MP5 స్కిన్ లేడబ్బా. సో ఈ నుంచి ట్రై చేద్దాం స్కోప్తో కొట్టకన్నా. ఆ పైకి వెళ్తారు మామూలుగా, ఈసారి వెళ్ళలా. ఈసారి వెళ్ళలా. ఓకే లెట్స్ సీ. ఇక్కడ నాకు తెలుసు, అందుకే నేను ఓరియన్ వేస్తాను. బ్రో 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 గ్లూ అలే. ఎస్ కమాన్ బ్రో, కమాన్. ట్రైడ్ అట్లా బెస్ట్ అంటే ట్రై చేస్తాం. బట్ నేను వచ్చేసి నాకేనంటే ఫుల్ కిల్ కాల. మా అమ్మ ఈసారి మళ్ళీ గ్లూ వాల్ ఒకటి తీసుకున్నా అండ్ మష్రూమ్. సో గాయ్స్ చెప్పండి ఏంటి సంగతులు ఇంకా. సో చాలామంది అడిగారు నువ్వు ఫ్రీ ఫైర్ ఏ ఫ్యాన్ అని. ఐఎమ్ ది మున్నా బాయ్ గేమింగ్ అనమాట. అండ్ ఫ్రీ ఫైర్ నేను ఎలా స్టార్ట్ చేశానంటే నాకు తెలీదు. ఒక అన్న ఆట అంటే ఏం గేమ్ అంటే ఫ్రీ ఫైర్ అన్న. ఇంకా స్టార్ట్ చేసిందే ఇంక ఇలా ఆడతా అన్నమాట. 1 year అయిందంటే. నేనైతే ప్రో గాడు, అట్లా నూబ్ గాడు, మిడ్ ప్లేయర్. ఓకే అక్కడ తగులుతాడా? 60 పడద్దు. 60. నాకు హెడ్ తగలట్లేదు అలా. రే జాగ్రత్త కస్టమర్ రే. మూమెంట్ ఇస్తే అది రన్ మోడ్ కలుతాను. ఓరియన్ ఉంది కాబట్టి పర్లా. గ్లూ వాల్ బ్రో, వాట్ ద హ్యావ్, ఎక్కడి నుంచి కొట్టాడు రా వీడు. ఓహో అయిపోయాలే. వాడేమో నన్ను కొట్టామని వచ్చాడు, వెనక మన వాళ్ళు ఉన్నారు, మిస్టర్ హనీ హంటే. సో మనకైతే మన గన్స్ మన దగ్గర ఉన్నాయి, ఇంకేం లేవు. డెజర్ట్ ఈగలు ఉండింటే బాగుండు అడిలే. సో గాయ్స్ ఒకవేళ నాతో ఎవరైనా గేమ్ ఆడాలనుకుంటే రూము కింద కామెంట్ చేయండి. నా లాస్ట్ వీడియోకి అయితే ఒక కామెంట్ వచ్చింది, నేను రిక్వెస్ట్ కూడా పెట్టే. బ్రదర్ వచ్చేసి యాక్సెప్ట్ చేయలేడు. ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. పెట్టినప్పుడు ఆడాలంటే యాక్సెప్ట్ చేయాలి. సో ఇలా 1v1 ఎవరైనా ఆడాలనుకుంటే ఆడచ్చు నాతో. నేను కామెంట్ పెట్టాను చాలు. సో మనం ఆడే మొబైల్ వచ్చేసి iPhone 16 అనమాట. సో అందుకే 0 లాగ్తోనే వస్తుంది. హెడ్ పడింది బట్ వాడు కొట్టేశాడు, కానీ 2 హెడ్లు పడ్డాయి. 440 880 పడింది. స్మూత్ గేమ్ ప్లేకి శాంసంగ్ S24 భలే ఉంటుంది. బట్ ఇది నాకు ఆఫర్లో వచ్చింది 84కి. సో దట్స్ వై వీఆర్ ప్లేయింగ్ ఆన్ ఇట్. సో ఇక్కడ ఎనిమీ అయితే ఉన్నాడు బట్ నాకు. సో వన్ లాస్ట్ కిల్. ఎక్కడున్నాడు? క్యాంపింగ్ చేస్తున్నాడా లేకపోతే ఏం బ్రో? నేను చనిపోయాలండి. అండ్ ఇట్స్ బుయా టైం.
సో క్లోజ్ అనమాట మన ప్లాటినం 2కి. రోడ్ టు మాస్టర్ అన్నాను, నేను ప్లాటినంలోనే ఉన్నాను. ఎందుకంటే నేను ఈ మధ్య బీఆర్ ఎక్కువ పుష్ చేస్తాను, కానీ సీజన్ వచ్చింది మళ్ళీ ప్లాటినంలో పడిపోయాడు కూడా. సో దాన్ని పుష్ చేస్తున్నాం. అండ్ 5th స్టార్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఏకంగా ప్లాటినం 2 డైమండ్ అనుకున్నా, సారీ. అండ్ మన దగ్గర చూస్తుంటే 256 డైమండ్స్ ఉన్నాయి. అది వీక్లీ మెంబర్షిప్లో వచ్చింది. అట్ ది సేమ్ టైం టాప్అప్ చేసాము. సో మన దగ్గర అమౌంట్స్ కూడా పెద్ద కలెక్షన్ అయితే లేదు. నేను బండిల్స్కి ఎక్కువ పెట్టినాను. నా దగ్గర చాలా బండిల్ ఉన్నాయి. జిరాయా బండిల్, హీరోయిక్ బండిల్, క్రికెటర్ బండిల్. కానీ అవి ఇక్కడ రావట్లేదు. ఒక టుంగ్ 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 సాహు అదే వస్తుంది. సో అడాస్లోకి పోతే నా దగ్గర మ్యాజిక్ క్యూబ్ కూడా టోకన్స్ మరీ అంటలేవు. అండ్ ప్లాటినం డైవర్జన్ కూడా వచ్చింది టోకన్. అండ్ ఈవోలో చూసుకున్నట్లయితే నాకు వచ్చేసి ఈవోలో G18 ఇది ఎలైట్ పాస్ నేను తీసుకోవాలా. నా దగ్గర ఈవో వచ్చేసి ఒక్కటే ఉంది, M4A1 ఈవో ఉందంటే. ఈ గ్లూ వాల్ ఏదో బాగానే ఉంది, హీరోయిక్ గ్లూ వాల్. మనం కానీ 50 మ్యాచెస్ కంప్లీట్ చేస్తే మనకి ఇది వస్తుంది. అది ఒక 30 days వేస్ట్ అనిపిస్తా అండి. అంటే వేస్ట్ ఆఫ్ మనీ అంటున్నా, సారీ గైస్, వేస్ట్ ఆఫ్ టైం. 50 మ్యాచెస్ ఆట అంటే 30 days వస్తుంది. అది చాలా బోరింగ్ అనమాట. ఇంక ఇది 21 days, నో ప్రాబ్లం. సో ఇది లాస్ట్ మ్యాచ్ చెప్పినా కదా, లాస్ట్ మ్యాచ్ ఆట అని 2 matches అని చెప్పా. సో ఇది ఇంకా 2 months అంటూ ఉంది. అండ్ మన టార్ లెవెల్ ఆఫ్ ప్రైమ్లో ఉన్నా. ఇది CS 8th anniversary అనమాట. సో ఇన్ఫినిటీ గ్లూ మేకర్ అగైన్ బ్రో. ఇన్ఫినిటీ చిప్ ఓకే, కానీ నాకు ఎందుకని నచ్చలేదు. 15 seconds అంటారు డ్యూరేషన్. సరేలే. సో అగైన్ USB 2 అయితే తీసేసుకున్నాం. సో మన ఐడి వచ్చేసి మంజు రోలెక్స్ 07 టాలా ఫర్ ఏ రీజన్. గాయ్స్ ఇక్కడ ఎనిమీ ఏమైనా ఉన్నాడా? ఇక్కడ వచ్చేసి బ్రో 1 HP నాక్. ఈ వెనక నుంచి కొట్టేది మా ఆనందరా రే, మీకు దండం బట్ట. వెనక నుంచి కొట్టమాకండ్రా రే ప్లీజ్. సో గివప్ ఇచ్చేద్దామా? గివప్ ఇస్తున్నా కానీ ఎవరో వదిలే, గివప్ ఇచ్చేద్దాం. ముందే చచ్చిపోయింది. 1v2 బ్రో ఆడేయచ్చా? సో USB 2 అయితే కష్టం లేండి. 1v2 వద్దు, USB 2 అస్సలు వద్దు. Again defeat. Kingfisher at the same time మనం లాస్ట్లో ఉన్నాం, లీస్ట్ పొజిషన్ విత్ 0 damage. ఇది ఒక్కటి మనం కొంచెం చూసుకోవాలి. 0 damageలో ఉన్నాం. వి నీడ్ టు హిట్ మోర్. దీంట్లో మళ్ళీ అవుట్ అవ్వకుండా చూసుకున్నాం. నేను రష్ ఎక్కువ చేస్తున్నా, కానీ అదే నాకు ఈ మధ్య కలిసి రావట్లే. బాంబర్ అన్నా చేయాలి, లేదా రైఫిల్. బ్రో కలెక్ట్ ఇట్.
బ్రో 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 ఎక్కడి నుంచి బ్రో డ్యామేజ్? అక్కడ మనోన్నైతే నాకు చేశారు. వెళ్తున్నా నన్నే లోపు నాకు విత్ స్కార్ అందరు ముగ్గురు నాకు వీడొక్కడున్నాడా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్ అండ్ కత్తాం. బై బాయ్ టాటా, సీ యూ, గుడ్ బాయ్. సో మనకైతే 2 మ్యాచెస్ డిఫీట్ ఉంది. సో థర్డ్ రౌండ్ ఇది. లెట్స్ సీ. యూఎంపీ తీసుకున్నాను ఈసారి అండ్ గ్లూ వాల్ మష్రూమ్. లెట్స్ సీ. సో గాయ్స్ మనకైతే ఎడిటింగ్కి కొంచెం ఇబ్బంది ఉంది. సో అందుకనే మనకి వీడియో అప్పుడప్పుడు క్లారిటీ మిస్ అవుతుంటుంది. సో ప్లీజ్ సజెస్ట్. అండ్ అక్కడైతే బ్రో 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 వాట్ ద హెల్ మచ్చా. సపోర్టర్లే రివైవర్ ఉన్నాడు కానీ సపోర్టింగ్ లేదు. వాడు ఏం చేయలేదు. ఈ రౌండ్ పోయినట్టే. ఓకే మన కృష్ణనా లేకపోతే కృష్ణ ఏదో బ్రో ఇంక విన్ అయిపోతారని అనిపిస్తుంది. ఇప్పుడు బయటకు పోతే నా హాన స్కోర్ పడ్డా. సో ఎట్లయినా విన్ అయిపోయే మ్యాచే కాబట్టి నేను స్లోగా ఆడతా. యూఎంపీ తీసుకున్నాను కాబట్టి మ్యాక్ 10 గ్లూ. సో కమాన్. బ్రో యా డ్యామేజ్. రష్కి వెళ్దామా? గ్లూ వాల్ వేస్తున్నా కొంచెం లాగ్ అయింది. గ్లూ వాల్ అండ్ బ్రో ఒరే ఇంతమంది ఉన్నాము, ఒక్కడే ఏం చేయలేకపోయాడారా? నాకు తెలుసు విన్ అయిపోవటం, వాళ్ళు విన్ అయిపోతారని తెలుసు. బ్రో ఇదేదో బాగుంది బ్రో. నేను ట్రై చేసా కానీ నాకు రాలా. ఓహో ఇదా, నేను అసలు ట్రై చేయలే. సో ఇంక ఇప్పుడు మనం మ్యాచ్ ఆడుకున్న కొన్ని ఈవెంట్స్, లక్కీ రాయల్ ఇవి చూద్దాం. సో వీ కెన్ సీ మన దగ్గర నియాన్ రింగ్ వచ్చింది అండ్ ఎమోట్ రాయల్ మల్టీ ప్లేయర్స్ స్కైవింగ్ అండ్ ఈవో వాల్ టాప్ క్రిమినల్ బండల్. సో ఇదే అన్నమాట నాకు నా ఫేవరెట్. సో ఇది ఇలా వచ్చి స్పిన్ అయితే అంత బాగుంటుంది కదా. సో ఇది 149 డైమండ్స్ దగ్గర ఉన్నాను నేను. గోల్డెన్ ఫ్లాషర్ వచ్చేసింది నా దగ్గర ఓన్డ్. సో ఆర్మరీలో నాకు ఒకటి నేను వచ్చింది మీలీలో చూస్తే సైట్ టాప్ క్రిమినల్ గోల్డెన్ క్రిమినల్ది సైట్ చూసారు కదా ఎంత బాగుంది. ఇదేంలా మీకు వస్తుంది టాప్అప్ చేయండి అంటే 80 రూపీస్ టాప్అప్ చేస్తే వస్తుంది. సో పోస్టర్స్లో మనకి కావాలి. సో ఇప్పుడు దాన్నే లెట్స్ చేంజ్. సో లక్కీ రాయల్కి వెళ్దామా? వద్దులే, స్టోర్కి వెళ్ళి సర్లే ఎట్లా ఓపెనింగ్ మనం చూద్దాం. 80% ఆఫర్. నియాన్ రింగ్ సూపర్ ఉంది బండులు కానీ దొరకడే ఫస్ట్ స్పిన్లో. ఇది ఫస్ట్ 2 స్పిన్స్ అండ్ గ్లూ వాల్ 199 అంట ఇదొకడు. సో గ్లూ వాల్ కానీ ఫ్యూల్ వద్దులేండి. పరంగ్ నా దగ్గర పరంగ్ ఒక్కటే స్కిన్ లేదు, దాన్ని పర్చేస్ చేయొచ్చు బట్ మరీ ఎంత ఉంటే కష్టం. సో ఇవన్నీ ఇంకా వుడ్ పెకర్ బాగానే ఉంది బా. అండ్ క్యారెక్టర్స్ ఒకప్పుడు డైమండ్స్ ఇప్పుడు కాయిన్స్తోనే వస్తున్నాయి. సో మనకి ఇవి కూడా వచ్చాయి క్లైంబింగ్కి.
సో ఇప్పుడన్నా ఏమైనా లక్కీ రాయల్లో దొరికిద్దంటారా? మీరే చెప్పాలి, నాకేం తెలియదు. నేను స్పిన్ చేయను. అట్ ది సేమ్ టైం మనకి ర్యాంక్లో కొన్ని రివార్డ్స్ వస్తాయి బా. ఈవో కూడా వస్తుంది. ఎవరికైనా కావాలంటే తీసుకొని M4A1 స్టార్మీ అసెంట్ ఈవో కావాలంటే మీరు హీరోకి 6 times వెళ్తే వస్తుంది. 4 times వెళ్తే గ్లైడరు, 12 times వెళ్తే సంపోర్ట్. సో నాకైతే ఒకసారి బుయ్యా పాస్కి వెళ్తే క్లైమ్ వచ్చేసేద్దాం. ఓకే, స్కిన్స్ 4 daysకి వచ్చాయి, వేస్ట్. అన్లాక్ కానీ మరి ఒక 199 ఉండింది ఇప్పుడు, మరి కాస్ట్. సో ఇప్పుడు లక్కీ రాయల్లో మనం గోల్డెన్ బండిల్ నెట్ తిప్పండి. సో ఈవో వాల్ట్ P90 ఒక స్పిన్ ఆడబెట్టుకోవాలి ఇవన్నీ. సో ఇంకా నాకైతే డైమండ్స్ వేస్ట్ చేయాలని లేడు, మెయిన్ ఒక దానిపైన తిప్పేద్దాం. గోల్డెన్ హైస్ట్ ఇది నేను చాలాసార్లు తిప్పా. ఇప్పుడు లక్తో 149 తిప్పాను. అండ్ వాట్ ద హెల్, వి గాట్ ఇట్ బ్రో. వచ్చేసింది మామ గోల్డెన్ హైస్ట్ 149కి ఫస్ట్ స్పిన్లోనే వచ్చింది. 149 డైమండ్స్ది మచ్చా సూపర్ ఉందిరా. మనకి మామూలుగా ప్రొఫైల్లో వచ్చింది, ఇప్పుడు మీకు చూపిస్తారండి. వాల్ట్కి వెళ్ళి ఎమోట్స్లో పోస్టర్ ఏడు ఉంటుంది. ఇప్పుడు ప్రొఫైల్ నొక్కితే సూపర్ ఉంది మచ్చో. సో గైస్ మనకి లెవెల్ 42 అనమాట. 265 likes, 265 diamonds, 256 diamonds ఉండేవి, 265 likes. నా విష్ లిస్ట్లో ఈ సోడ్ అంటా పెట్టుకున్నా. తీసేయాలి ఇవన్నీ, నాకు వచ్చేసాయి కూడా తీసేయాలి. నేను పెట్టుకొనే ఉన్నాయి, తీసేస్తే సగం విష్ లిస్ట్ ఖాళీ అయిపోద్ది. సో గైస్ యూ కెన్ సీ ఇది వంట వేస్ట్ అన్నీ ఉన్నాయి నా దగ్గర విష్ లిస్ట్లో. ఇవన్నీ 24 hours అని 35 days అని ఇవన్నీ వచ్చినాయి. సో ఈ విష్ లిస్ట్ వంట క్యాన్సిల్ పరంగా ఇది బాగానే ఉంది, బట్ నేను మొత్తం క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఏం లేక లైక్ బటన్ని మళ్ళీ నొక్కితే అది విష్ లిస్ట్ నుంచి వెళ్ళిపోద్ది, రిమూవ్. సో బాయ్ గైస్, అంటే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ మనతో రూమ్ ఆడాలనుకున్న వాళ్ళకి ఇదే నా ఐడి. అండ్ ఇదైతే మనీ హెస్ట్ ఏదో హెస్ట్ సూపర్ ఉంది ఏదైనా. సో గైస్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేస్తారనే కోరుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేస్తారా ప్లీజ్, దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. సో బాయ్ గైస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ వీక్లీ పాస్ తీసుకోవడం వల్ల మనకి బెస్ట్ ఏంటని చాలామంది అడిగారట. సో మనకి నియర్లీ చాలా డైమండ్స్ వస్తాయి. ఇండియా కప్ కూడా ఇప్పుడు ఉంది, సో చాలా డైమండ్స్ వస్తాయి, 500 డైమండ్స్ అలా. సో బాయ్ గైస్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ ఫర్ మోర్ వీడియోస్.